ముందుగా అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. సో నేను చిన్న బతుకమ్మ మా ఇంట్లో చేసుకుంటున్నాను. సో నేను పేరుస్తున్నాను బతుకమ్మ. అది ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుంది అని వీడియో కూడా రికార్డ్ చేసి పెడుతున్నాను. చాలామంది బతుకమ్మ పేర్చరు అంట, మేము పేరుస్తాము, అంటే వంతన ఉండాలి అని అంటారు. సో తెలియని వాళ్ళు చూస్తారు, యాక్చువల్గా ఇంత కలర్ఫుల్గా ఉండడం వల్ల చూడడానికి బాగుంటుంది అని వీడియో తీసి పెడుతున్నాను. ఫుల్ వీడియో చూడండి, నా బతుకమ్మ లుక్ ఎలా వచ్చిందో చూడండి. చిన్న చిన్న టిప్స్ ఏంటంటే కావాల్సినవన్నీ ముందే రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి కూర్చున్నామంటే మళ్ళీ లేవకుండా మ్యాక్సిమం ఐటమ్స్ ఏమేమి అవసరం అవుతాయో అన్నీ తెచ్చేసుకొని పెట్టుకున్న తర్వాత కూర్చున్నాం అనుకోండి, ఇంక మనం లేవడానికి కానీ ఎవరు హెల్పర్ కూడా అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీ అని అనలేం కానీ స్ట్రెస్ ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఇది గుమ్మడాకు, బీరాకు కూడా పెట్టొచ్చు. గుమ్మడాకు కింద పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ వేసి అమ్మవారికి స్టార్ట్ చేయాలి బతుకమ్మ పేర్చడము. యాక్చువల్గా బతుకమ్మని ఒక 5 రకాల పువ్వులతో పేర్చాలి. 5 కంటే ఎక్కువ, మినిమం అయితే 5 అన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే అంతే. సో నేను 5 రకాల పువ్వులు తెచ్చుకొని పేరవడం స్టార్ట్ చేశాను. సో ఫుల్ వీడియో చూడండి, నా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక పిల్లలకి పనులు చెప్పండి, అది తేయండి ఇది తే అని. సో దట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి బతుకమ్మ నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుంటుంది వాళ్ళకి. అమ్మ ఇట్లా చేసినావు కదా, నెక్స్ట్ ఇయర్ చెప్తారు మనకి, నేను హెల్ప్ చేశాను అని వాళ్ళకు కూడా గుర్తుంటుంది. మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కదండి, పిల్లలు మర్చిపోకుండా వాళ్ళని కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. నాలాగా మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉంది? పిల్లలు కూడా మనతో పార్టిసిపేట్ చేయాలి. మేము మా అమ్మ వాళ్ళతో ఇలాగే పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మా అమ్మ పేరుస్తుంటే పక్క నుండి పువ్వులు అందించడం, ఆకులు అందించడం, ఊర్లో ఉంటే చాలా రకాల పువ్వులు దొరుకుతాయి ఇంటెనక పెరట్లోకి వెళ్తే, కానీ ఇక్కడ అన్నీ కొనుక్కొచ్చుకోవడమే. మేము హైదరాబాద్లో ఉంటాము, సో ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చిందే అండి. ఆ కింద పెట్టిన లీఫ్తో పాటు, లీవ్స్ అయితే ఈచ్ 50 రూపీస్ చెప్పారు. సరే తప్పకుండా పెట్టాలి కాబట్టి తెచ్చేసాము. ఊళ్ళలో తంగేడైతే ఎంత బాగా దొరుకుద్దో, మాకు ఇక్కడ ఇంతే ఇచ్చారండి, చిన్న కట్ట, అది కూడా 100 రూపీస్. నాకైతే బతుకమ్మ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. డైలీ మనం పూజ చేయాలి అంటే పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాము, కానీ బతుకమ్మ ఏంటంటే పువ్వులనే దేవుడిగా పూజిస్తాము. పువ్వులనే ఒక అమ్మవారిలా మనం రెడీ చేసుకొని పూజిస్తాము. అది స్పెషల్గా అనిపిస్తుంది నాకు. అయితే నాకు మా నానమ్మ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు కూడా చెప్తాను. ఫస్ట్ ఏమో ఎంగిలిపూల బతుకమ్మ, సెకండ్ డే అటుకుల బతుకమ్మ, థర్డ్ డే ముద్దపప్పు బతుకమ్మ, ఫోర్త్ డే నానబియ్యం బతుకమ్మ, ఫిఫ్త్ డే అట్ల బతుకమ్మ, సిక్స్త్ డే అలిగిన బతుకమ్మ, సెవెంత్ డే వేపకాయల బతుకమ్మ, ఎయిత్ డే వెన్నముద్దల బతుకమ్మ, నైన్త్ డే సద్దుల బతుకమ్మ.
వీడియో మొత్తం చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతకీ నా బతుకమ్మ ఎలా వచ్చింది కామెంట్ చేసి చెప్పండి. ఇది గుమ్మడి పువ్వు అనమాట. గుమ్మడి పువ్వు గౌరమ్మ పెడతాము. లాస్ట్ డే పసుపు గౌరమ్మ పెడతాము. లాస్ట్ డే అంటే సద్దుల బతుకమ్మ రోజు. ఇక్కడ మా అమ్మాయి చిన్న బతుకమ్మ నేను చేస్తా అంటే కొంచెం హెల్ప్ చేస్తూ తనతో పెట్టించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కూర్చొని ఫొటోస్ తీయమ్మా నేనే బతుకమ్మ చేశా కదా అని తీసి నేనే పైన పెడతానమ్మా అని చెప్పి వచ్చి పైన పెట్టి మొక్కడం కూడా చేసింది. అదే అండి, పిల్లలు మనల్ని చూస్తూనే నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పియాలి. అండ్ తర్వాత మెస్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.